Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇక ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. చివరి 6 రోజుల్లో సుడిగాలి పర్యటన చేపట్టబోతున్నారు. ఇవాళ మొత్తం 3 సభల్లో పాల్గొంటారు జగన్. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో జగన్ సభలు ఉండబోతున్నాయి. ఉదయం 10 గంటలకు రేపల్లెలో జగన్ ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30కి నర్సరావుపేటలో, మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మొత్తం 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఈ రోజు జగన్ టూర్ కొనసాగబోతోంది. ఇక ఎన్నికలకు సరిగ్గా 6 రోజులే సమయం ఉండడంతో ఎన్నికల ప్రచారానికి 6 రోజులే సమయం ఉండడంతో ప్రచారంలో దూకుడు పెంచారు జగన్. చివరి 6 రోజుల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇవాళ 3 సభల్లో జగన్ పాల్గొంటారు. రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఉదయం 10 గంటలకు రేపల్లెలో జగన్ ప్రచారం మొదలు పెడతారు. ఇక మధ్యాహ్నం 12:30కి నర్సరావుపేటలో సభ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలో కూడా ప్రచారంలో పాల్గొంటారు. ఈ 3 పార్లమెంట్ స్థానాల పరిధిలో కూడా ఇవాళ జగన్ టూర్ కొనసాగబోతోంది. రేపల్ల నుంచి మా ప్రతినిధి నాగరాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. నాగరాజు, స్కెడ్యూల్ ప్రకారం సరిగ్గా 10 గంటలకి స్టార్ట్ కాబోతోందా? కొద్ది జాప్యంతో మాత్రం సభ అయితే ప్రారంభంగా ఉంది. మరికొద్ది సేపట్లోనే సీఎం అయితే రేపలకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో అనుకున్న ప్రకారం సమయానికి సభలు నిర్వహించే విధంగా చర్యలు అయితే తీసుకున్నప్పటికీ కొంత జాప్యం అయితే జరుగుతూ ఉంది. ప్రధానంగా రేపల్లెలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ఈరోజు ఎన్నికల ప్రచార సభ జరగనుంది. ఆ తర్వాత మాచర్లోని శ్రీనివాస మహల్ థియేటర్ సెంటర్లో కూడా సభ జరగనుంది. అయితే ఈ రాత్రి కొంత వర్షం పడటంతో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా పల్నాడులో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సమయానికే సభ జరిగే విధంగా కూడా చర్యలైతే ఇక్కడున్న నిర్వాహకులు అయితే తీసుకుంటున్నారు. ప్రధానంగా రేపల్లెలో ఏదైతే సభ జరుగుతుందో ఆ సభ జరిగిన తర్వాత అక్కడి నుంచి మాచర్లోని సభకు సీఎం వెళ్లనున్నారు. మాచర్లో సభ తర్వాత అక్కడి నుంచి మచిలీపట్నం అయితే వెళ్లనున్నారు. ప్రధానంగా ఈ రోజు జరగనున్న సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సీఎం వివరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో సిద్ధం సభలు కానీ లేదా బస్సు యాత్రలో కానీ కవర్ కానీ అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు ఉండే విధంగా కూడా ఇప్పటికే చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ మనం మచ్చర్లో చూసుకున్నట్టయితే గతంలో బస్సు యాత్ర జరిగినప్పుడే వినుకొండ, గురిజాల, సత్తనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో సీఎం పర్యటించడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మిగిలిన 2 నియోజకవర్గాలు ఉన్నాయో ప్రధానంగా చూసుకున్నట్లయితే మాచర్ల కావచ్చు, ఆ తర్వాత పెదకూరపాడు కావచ్చు. పెదకూరపాడులో ఇప్పటికే ఎన్నికల సభ అయితే పూర్తయిపోయింది. ఇక మిగిలింది మాచర్ల కాబట్టి మాచర్ల కూడా అత్యంత కీలకంగా వైసీపీ భావిస్తుంది. గతంలో 4 సార్లు ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా విజయం సాధించడం జరిగింది కాబట్టి మాచర్లను అత్యంత కీలకమైన నియోజకవర్గంగా భావించిన సీఎం ఈరోజు అక్కడ సభకు అయితే హాజరు కానున్నారు. అదేవిధంగా రేపల్లె కూడా చాలా ప్రధానంగా వైసీపీ భావిస్తూ ఉంది. ఎందుకంటే ఒక బీసీలకి అనధికారికంగా రిజర్వ్ చేయబడిన నియోజకవర్గం కాబట్టి ఇక్కడ కూడా ఎన్నికల ప్రచార సభ నిర్వహించాల్సిందే అని చెప్పేసి మొదటి నుంచి కూడా మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఈ ఊరు గణేష్ కావచ్చు సీఎంను కోరుతూ వచ్చారు. కాబట్టి ఈ రోజు అక్కడ కూడా ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఈ సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి సీఎం మరింతగా వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ నాగరాజ్, థాంక్యూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.